ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ, త్వరలోనే 4 ఎమ్మెల్యేల చేరిక అంటూ పార్టీలో ధీమా, గులాబీ నుంచి చేరబోతున్నారని ప్రచారం, ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు. ప్రస్తుతం కమలం పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు. మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వ్యూహం. ఇప్పటికే 7 సభ్యులు హస్తం గూటికి. అదే బాటలో పయనించబోతున్న మరికొందరు. 3వ స్థానానికి పరిమితం కాబోతున్న బీఆర్ఎస్. ఇరు పార్టీల స్ట్రాటజీలతో గులాబీ విలవిల. సెకండ్ ప్లేస్ నుంచి సింగిల్ డిజిట్ దిశగా. బడ్జెట్ సెషన్ లోపే కంప్లీట్ అనే అంచనా అట. మాతో టచ్లో 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలనడంతో సంకోచిస్తున్నారు. బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకునేందుకే కేశవరావును చేర్చుకున్న కాంగ్రెస్. త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పేరు ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. సో బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాలసీ ఏంటంటే రిజైన్ చేసిన తర్వాతే మా పార్టీలోకి రావాలని వాళ్ళు అంటున్నారు. మొన్న బండి సంజయ్ చిట్చాట్లో కూడా ఇదే విషయాన్ని చెప్పిండు. పార్టీకి రాజీనామా మీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మా పార్టీలోకే రావాలని వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు అనుకుంటారు రాజీనామా చేయాలని? మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ లొల్లంత ఎందుకు? సో అందుకే కాంగ్రెస్ ఇంకొక ప్లాన్ ఏం చేస్తుంటే 26 మందిని, మొత్తం ఈ 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కంటోన్మెంట్ పోగా మిగిలిన 38 మందిలో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయిపోతే ఎల్పీ విలీనం అయిపోతుంది. అంటే ఆ పార్టీ శాసనసభాపక్షం విలీనమైనట్టు లెక్క. అంటే టెక్నికల్గా బై ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉండదు ఒకవేళ 26 మంది జాయిన్ అయితే. సో 26 మందిని తీసేసుకుంటూ అయిపోద్ది అన్నది వీళ్ళ ప్లాన్. మరి ఏమో ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరు? ఈ 4 ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందా? రిజైన్ చేయకుండా రావడానికి అవకాశం లేదంటున్నారు. ఒకవేళ రిజైన్ చేసిరంటే ఏంది? బై ఎలక్షన్ వస్తుందన్నట్టే లెక్క. మరి ఆ 4 ఎమ్మెల్యేలు, బై ఎలక్షన్లకి సిద్ధపడ్డ 4 ఎమ్మెల్యేలు ఎవరు? అంత సినిమా ఉందా బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు? ఆ 4 ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు అవసరమైతే బై ఎలక్షన్కైనా రెడీ అయినా కానీ బీజేపీలోకి పోవాలని. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బై ఎలక్షన్ లేకుండా 26 మందిని లాగాలనేది వీళ్ళ ప్లాన్. మొత్తానికి ఇద్దరి స్ట్రాటజీలతో కేసీఆర్ గిలగిల కొట్టుకుంటున్నాడు. కేసీఆర్కి ఎమ్మెల్యేలతో ఏంది, ఇంట్లోనే చక్కగలేదు. ఆడ ఇంట్లోనే చక్కగలేదు. ఆయన మాట ఎవడు ఇంటలేడట. ఏం చేయాలో అర్థమవుతలేదు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారబోతున్నదా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకోబోతున్నదా? గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోబోతున్నదా? రెండో అతిపెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిట్కు పరిమితం కానున్నదా? 25 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేసుకోబోతున్నదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీ కనీసంగా 12 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందబోతున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు వినిపించొద్దని కోరుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా మారే అవకాశాలు ఏర్పడబోతున్నాయని చర్చలు జరుగుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్. అసెంబ్లీ సమావేశాల నాటికి రాష్ట్రంలోని రాజకీయాలు మరింత మలుపు తిరగబోతున్నాయనే చర్చలు మొదలైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈ నెల చివరికల్లా 3rd ప్లేస్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఆ మాటల వెనుక ఉద్దేశం. ప్రస్తుతం మెయిన్ అపోజిషన్ ఉన్న బీఆర్ఎస్ 3rd ప్లేస్కు పడిపోయి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 8 మంది సభ్యులున్న బీజేపీ మరో 4 చేరికతో మెయిన్ అపోజిషన్ హోదాను చేజిక్కించుకోబోతున్నదనే ధీమా కాషాయ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ఏమో ఎల్పీ విలీనం మీద ఫోకస్ చేస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లోక్సభ ఎన్నికల్లో కనీసం 1 సీటు సైతం గెలుచుకోలేకపోయింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ దాటడం లేదంటూ ఆయనపైన సొంత పార్టీ లీడర్లే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ వారంలో మరికొందరి చేరిక కోసం సంప్రదింపులు పూర్తయ్యాయి. లాంఛనంగా కండువా కప్పుకోవడమే తరువాయి. మొన్న శ్రీధర్ బాబుని కలిసిన 6 హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా జాయిన్ కాబోతున్నారు. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్ నాటికి బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం దిశగా పరిణామాలు మారుతున్నాయి. ఇక బీఆర్ఎస్ సంఖ్యాబలం సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ కన్నా కేవలం 1.8% ఓట్లు మాత్రమే తమకు తక్కువగా వచ్చాయని, మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం 4-5 సీట్లే కాంగ్రెస్ ఎక్కువ రాబట్టుకోగలిగిందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు కమెంట్ చేశారు. అయినా ఏం లాభం? ఇప్పుడు 39 మంది 1.8% గ్యాపు, ఇది ఓకే, మీకు గౌరవప్రదమైన స్థాయిలో ప్రజలు తీర్పిచ్చారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత కూడా. కానీ కట్ చేస్తే
మీ యొక్క మాటల వల్ల, మీ యొక్క ఆలోచన విధానం తర్వాత మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో 8 నియోజకవర్గాల్లో 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీరు డిపాజిట్ కోల్పోయారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీ ప్లేస్ 3rd పొజిషన్. మరి ఇది ఎట్లా అంటే చాలా దారుణం కదా. మరి ఈ రిజల్ట్ ఏంది? ఇంకా దిగజారిపోయారు కదా మీరు. గ్యాప్ 1.8 నుంచి మీరు 35% పైన ఉన్న మీ ఓట్ పర్సంటేజ్ 20%కి పడిపోయింది. 20% దిగువకు పడిపోయింది. మిగిలేది ఆ అరడజను మందే అట. కడియం శ్రీహరితో మొదలైన ఆ పార్టీలోని లుకలుకలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాల యాదయ్య, తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాకా దారి తీసినాయి. నేడో రేపో ఆలంపూర్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నది బీఆర్ఎస్. ప్రస్తుతం అదే తీరే రివర్స్లో ఎదుర్కొంటున్నది. శాసన మండలిలో అతిపెద్ద పార్టీగా ఉన్న స్థానం సైతం ఎన్ని రోజులు ఉంటుందో అనే చర్చలు మొదలైనవి. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిపోవడం గులాబీ పార్టీని గుక్కతిప్పుకోకుండా చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారనే చర్చ కన్నా ఎంతమంది మిగులుతారనే డిస్కషన్ మొదలైంది. బీఆర్ఎస్లో మిగిలేది ఆ అరడజన మందేనా అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయట. చేరికలపైన బీజేపీ ధీమా. పార్టీలో చేర్చుకోవడానికి తాము వ్యతిరేకం కాదంటున్న బీజేపీ నేత బండి సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటున్నారు. 5-6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఢిల్లీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అవకాశం లేక, వెళ్లాలనుకున్న జిల్లాలోని పరిణామాలతో అందులో ఇమడలేక బీజేపీ వైపు చూస్తున్నారు. కనీసంగా 4 బీజేపీలో చేరతారని ఆ పార్టీ ధీమాతో ఉన్నది. అప్పుడే దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి మార్గం సుగమమవుతుంది. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలన్నది కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి లక్ష్యం. ఏకకాలంలో అటు బీఆర్ఎస్ స్థాయి పడిపోవడం, బీజేపీ మెయిన్ అపోజిషన్గా అవతరించడం త్వరలోనే జరుగుతాయన్న అంచనాలు హస్తం, కమలనాథుల్లో నెలకొన్నది. మొత్తంగా హస్తం, కాషాయం పార్టీల స్ట్రాటజీలతో గులాబీ పార్టీ దిక్కు తోచని స్థితిలో నలిగిపోతున్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీలోకి రావడానికి రిజైన్ చేసి రావాలంటున్నదే ఆ 4-5 ఎమ్మెల్యేలు ఎవరు అన్నది క్వశ్చన్ మార్క్. రిజైన్ చేసి పార్టీలోకి వచ్చి మళ్ళీ పోటీ చేసి ఇక్కడ అధికారంలో కాంగ్రెస్, మళ్ళీ అక్కడ బీఆర్ఎస్, మళ్ళీ బీజేపీ. ఈ పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ నెగ్గడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అన్నది ఆలోచిస్తారు కదా. పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు రిజైన్ చేసి రావాలంటే అంత ఈజీయా? కష్టమే. మరి ఆ 4-5 ఎవరు అన్నది చూడాలి. ఇక టీబీజేపీ ఇన్ఛార్జ్ ఎక్కడున్నాడు? నేతలకు దూరంగా తరుణ్ చుగ్. ఆయన్ను కలిసేందుకు పార్టీ లీడర్లు పాట్లు పడుతున్నారట. ఎన్నికల సమయంలో కూడా సేమ్ సీన్. కో ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ సైతం దూరంగానే ఉన్నారట. త్వరలోనే స్థానిక ఎన్నికలు, నేతల్లో ఆందోళన. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ ఇక తర్వాతి టార్గెట్గా స్థానిక సంస్థలను పెట్టుకున్నది. ఇప్పటికే బీజేవైఎంతో పాటు మహిళా మోర్చా నేతలు ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే హైకమాండ్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలను నియమించింది. కానీ తెలంగాణకు మాత్రం ఇంకా ప్రకటించలేదట. పెండింగ్లోనే పెట్టింది. ఈ అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, కో ఇన్ఛార్జిగా అరవింద్ మీనన్ ఉన్నారు. కానీ వారిరువురు ఈ మధ్య పెద్దగా ఎలాంటి యాక్టివిటీస్లోనూ పాల్గొనట్లేదట. ఈ బేసిక్గా అయితే తరుణ్ చుగ్ రెగ్యులర్గా మనకి ప్రెస్ మీట్లోనూ అక్కడ ఇక్కడ రెగ్యులర్గా కనబడుతూ ఉండేవాళ్ళు. ఈ మధ్య నిజమే ఆయన పెద్దగా ఎక్కడ కనబడట్లేదు. సో చూడాలి ఏం జరుగుద్ది అన్నది. మొత్తానికైతే బీఆర్ఎస్ పని కష్టమే. బేసిక్గా ఏంటంటే వాళ్ళు మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ రివైవ్ కావాలి, మళ్ళీ వాళ్ళ ఇది చాటాలి అని అంటే ఫస్ట్ జనాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేయాలి. అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లోనే లేరు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేయకుండా నేను ఇంకా ఎన్నో ఉన్నా, పైన కూర్చున్నా, జనాలు ఇంకా నన్ను మోసం చేసిరంటే ఎట్లా? నువ్వు జనాన్ని మోసం చేసి జనాలు వ్యతిరేకంగా తీర్పిస్తే నువ్వేం చేయాలి? క్షమాపణ చెప్పాలి ప్రజలకి. తప్పు చేసినా క్షమించండి అని. అది చేతనైతే లేదు. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే విజయుడు. ఈయన ఎవరంటే ఆలంపూర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సైతం త్వరలోనే సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు. ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ. సో ఈ బీఆర్ఎస్ మొత్తం 14 స్థానాలు ఉంటాయి అక్కడ. 14లో 12 కాంగ్రెస్ గెలిచింది. ఒక 2 ఏది ఆలంపూర్ అండ్ గద్వాల్ మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది.
గద్వాల్లో ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొన్న బీఆర్ఎస్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఇంకొక స్థానం ఈ ఆలంపూర్లో సంపత్ పోటీ చేసిండే, ఆయన కాంగ్రెస్ నుంచి, ఆయన ఓడిపోయిండు. విజయుడు గెలిచిండు బీఆర్ఎస్ నుంచి. సో ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్లో చేరుతున్నాడు. మొత్తం ఇవాళ జీరో అనమాట. ఏది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరేందుకు మరో ఎమ్మెల్సీ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో గులాబీ గూడికి చేరబోతున్నట్టు టాకట. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్లే అని చర్చ జరుగుతున్నదట.